100% మీ తలరాతను సహితం మార్చగల దత్తాత్రేయ స్వామి స్తోత్రం ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. సరైన సమయంలో మీ కంటపడింది ఈ దత్తాత్రేయ స్వామి స్తోత్రం. ఇక మీ కష్టాలన్నీ తీరినట్టే. ఓం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు జన్మ సంసారబంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు జయలాభయశక్కామ ధాతుర్తత్తస్య యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతి భవేత్ శ్రీపాదః పాదు మే పాదౌ ఊరు సిద్ధాసనస్థితః పాయాద్దిగంబరో గుహ్యం నృహరిః పాదు మే కటిం నాభిం పాదు జగత్శ్రేష్ఠ ఉదరం పాదు దలోధరః కృపాళుః పాదు హృదయం షట్భుజః పాదు మే భుజౌ స్రక్కుండీసులఢమరు శంఖచక్రధరకరాన్ పాదు కంఠం కంభుకండః సుముఖః పాదు మే ముఖం జిహ్వాం మే వేదవాక్పాదు నేత్రం మే పాదు దివ్యధృక్ నాసికాం పాదు గంధాత్మా పాదు పుణ్యశ్రవాశ్రుతి లలాటం పాదు హంసాత్మా శిరః పాదు జటాధరః కర్మేంద్రియాణి పాద్వీషః పాదు జ్ఞానేంద్రియాణ్యజః సర్వాంధరోంధఃకరణం ప్రాణాన్ మే పాదు యోగిరాట్ ఉపరిష్టాదధస్తాచ్చ పృష్ఠతః పార్శ్వతోగ్రతః అంతర్బహిశ్చ మాం నిత్యం నానారూపధరోవతు వర్జితం కవచేనాన్యాత్ స్థానం మే దివ్యదర్శనః రాజతః శత్రుతో హింసాత్ దుష్ప్రయోగాదితో మతః ఆదివ్యాధిభయార్ధిభ్యో దత్తాత్రేయస్తతావతు ధనధాన్యగృహక్షేత్ర స్త్రీపుత్రపశుకింకరాన్ జ్ఞాతీంశ్చ పాదు మే నిత్యం అనసూయానందవర్ధనః పాలోన్మత్తపిశాచాభూత్ యునిట్సం దిషు పాదు మాం భూతభౌతికమృత్యుభ్యో హరిపాదు దిగంబరః యయేతద్దత్తకవచం సన్నహ్యాత్ భక్తిభావితః సర్వానర్థవినిర్ముక్తో గ్రహపీడావివర్జితః భూతప్రేతపిశాచాద్యైః దేవైరభ్యపరాజితః భుక్త్వాత్ర దివ్యాన్ భోగాన్ సహ దేహోం తే తత్పదం వ్రజేత్. మీ మనసులో భక్తి శ్రద్ధలతో మీ కష్టాలన్నీ తీరిపోవాలి అని శివస్వరూపముగా ఉండే దత్తాత్రేయ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఈ స్తోత్రం ఒక్కసారి వింటే చాలు. మీ కష్టాలు ఎంత పెద్దదైనా సరే ఇట్టే తీరిపోతుంది. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.